ఓకే. హాయ్ ఆటోమోటివ్ ఫ్రిక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన దగ్గర 2011 SX4 అయితే ఉందన్నమాట. ఇది టాప్ అండ్ డీజిల్ ZDI అయితే ఉందన్నమాట మన దగ్గర. ఈరోజు మనం ఈ వెహికల్ 2011లో ఏమేమి ఫీచర్స్ అయితే ఆఫర్ చేసేది అనేది అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు 2026లో స్టిల్ వర్తా మనం ఇది సెకండ్స్లో తీసుకోవడానికి. మనకి సెకండ్స్లో అయితే ఈ వెహికల్ ఒక 2 lakhs రేంజ్లో అయితే దొరికిద్ది. ఒక 2 lakhsలో మనకి షిఫ్ట్ ఈ వెహికల్స్ వద్దు, ఒక మంచి షిఫ్ట్కి అబోవ్ సియాజ్కి బిలో ఉండాలనుకుంటే మనకు మంచి వెహికల్ అనమాట. ఈ SX4. సో మనం ఈ వీడియోలో 2011లో మనకి ఏమేమి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసేది, అండ్ ఇది ZDI అనమాట, టోటల్గా ZDI అండ్ డీజిల్ వర్షన్. సో లెట్స్ ఈ వీడియోలో మనం దీని యొక్క ఓవర్ వ్యూ అండ్ ఇంజన్ స్పెక్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో 1.3 లీటర్ ఫియాట్ నుంచి సోర్స్ చేస్తారనమాట ఈ డీజిల్ ఇంజన్స్. మనం టోటల్గా మారుతిలో DDIS అని ఉన్న ప్రతి ఒక్క వెహికల్ ఫియాట్ నుంచి సోర్స్ చేస్తారనమాట. ఇది 1.3 లీటర్ 90 HP అండ్ 200 Nm టార్క్ అయితే ఇది జనరేట్ చేస్తుందన్నమాట. ఇట్స్ మోర్ దెన్ డిజైర్ అనమాట. సో ఈ వీడియోలో మనం దీన్ని అందుకే ఫీచర్ చేసామన్నమాట. సో మనం ఈ వెహికల్లో ఇప్పుడు ఫ్రంట్ ఫేషియా చూసుకుంటే మనకి మొత్తంగా ఇక్కడ గ్రిల్లే చూసుకుంటే మనకి కంప్లీట్గా బ్లాక్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు అది ఫేడ్ అవుట్ అయితే అయింది. సో ఇక్కడ మనం హెడ్ లైట్ విషయానికి వచ్చేస్తే మనకి కంప్లీట్గా సింగిల్ బల్బ్, ఎవ్రీథింగ్ షుడ్ బి హాలోజన్ సెటప్లో అయితే ఉంటుంది అనమాట. దీంట్లోనే హై బీమ్ లో బీమ్ రెండు వస్తాయి. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఇది ఆఫ్టర్ మార్కెట్ అయితే ఫిట్ చేయించారనమాట. అండ్ బోత్ మనకి ఎవ్రీథింగ్ షుడ్ బి హాలోజన్ అనమాట. అండ్ ఇక్కడ మనం ఇట్లా సైడ్ ప్రొఫైల్కి వచ్చేస్తే మనకి కంప్లీట్గా ఇది ఒక సిడాన్ అనమాట. నెక్స్ట్ లెవెల్ లుక్ అండ్ డ్రైవింగ్ డైనామిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. ఒకసారి దీని టైర్ సైజ్ చూసుకుంటే ఇక్కడ 205/65 R16 టైర్స్ అయితే వస్తాయి అనమాట. దీంట్లో ఫ్రంట్లో డిస్క్, రేర్లో అయితే డ్రమ్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్గా 16 ఇంచ్ అలైస్ వస్తాయి. అండ్ సైడ్ ఫేషియా చూసుకుంటే మనకి కంప్లీట్గా ఇక్కడ చూస్తే డ్రైవర్ డోర్ దగ్గర మనకైతే బ్లైండ్ స్పాట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇది కంప్లీట్గా రిమోట్ లాక్ సిస్టమ్తో వస్తుంది. అండ్ మనం రేర్ అయితే ఒకసారి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ రేర్ ఫేషియా చూసుకుంటే మనం కంప్లీట్గా హాలోజన్ సెటప్ అండ్ విత్ సమ్ యూనిక్ లుక్స్ అనమాట. దీన్ని బంపర్ చూస్తే చాలా బ్యాక్వర్డ్స్కి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ మారుతి సుజుకి బ్యాజింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే SX4 ఇది ఊసిపోయింది అనమాట. అండ్ ఇక్కడ ZDI. సో ZDI, ZXI అని ఉందంటే అది పెట్రోల్ వర్షన్. ZDI అని ఉందంటే అది మనకైతే డీజిల్ వర్షన్ అనమాట. కింద చూసుకుంటే బంపర్లో మనకు 2 రిఫ్లెక్టర్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ రేర్ టైల్ లైట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక హాలోజన్ బ్రేక్ లైట్ అయితే వస్తుంది, ఇండికేటర్ అండ్ రివర్స్ లైట్ అయితే వస్తుంది అనమాట. వెనకాల చూసుకుంటే మనం రేర్ మిర్రర్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా మనకి డిఫాగర్తో వస్తుంది. మనకి వైపర్స్ రావు అనమాట సిడాన్లో. సో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ స్టాప్ లైట్ అయితే వస్తుంది అనమాట. ఎటువంటి రూఫ్ రీల్స్ అయితే లేవన్నమాట మనకు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకైతే ఫ్యూల్ లిడ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది. అండ్ డోర్ హ్యాండిల్స్ కంప్లీట్గా బాడీ కలర్డే వస్తాయి. ఫెండర్స్లోనే ఇండికేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా. దీంట్లో ఆల్ ఫైవ్ మ్యాగ్ వీల్స్ అయితే వస్తాయి మనకు టోటల్గా. అండ్ రేర్ సీట్ కంఫర్ట్స్ అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఇది మనకు అప్పట్లో ఒక సియాజ్ అండ్ డిజైర్ మధ్యలో కాంపిటీషన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు సియాజ్ ఉంది కదా, అప్పట్లో ఇది ఓల్డర్ వర్షన్ సియాజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ SX4నే మనం సియాజ్గా రీప్లేస్ చేశారనమాట ఇప్పుడు. సో మనం ఆ లెవెల్ కంఫర్ట్ అయితే మనం దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్విఫ్ట్ డిజైర్ కంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రేర్లో అయితే ఆమ్రెస్ట్ అయితే హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఒక ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా. అండ్ కంప్లీట్గా ఓనర్ అయితే కంప్లీట్గా సింగిల్ ఓనర్ ఓన్డ్ అనమాట వెహికల్. మిడిల్లో ఇక్కడ చూసుకుంటే హంప్ ఏమైతే అంత లేదు. సో 3 members కెన్ ఈజీలీ సిట్ హియర్. అండ్ ఇక్కడ డోర్ విషయానికి వచ్చేసి ఇక్కడ మనకి సిల్వర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా వుడెన్ ట్రిమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ 4 doors 4 స్పీకర్స్. మనకు రేర్లో అయితే ఎటువంటి స్పీకర్స్ అయితే ఉండవు. ఓన్లీ 4 doors 4 స్పీకర్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఒక సీట్స్ పాకెట్స్ అయితే ఒకటి వస్తుంది. అండ్ మధ్యలో అయితే ఒక సింగిల్ అయితే లైట్ అయితే వస్తుంది. అది హాలోజన్ నుంచి LED అయితే కన్వర్ట్ చేయించారనమాట ఓనర్. అండ్ మనం ఇప్పుడు డ్రైవర్ డోర్కి అయితే వెళ్తే ఏమేమి ఫీచర్స్ అయితే ఆఫర్ చేసేదో ఒకసారి మనం అయితే అక్కడి నుంచి అయితే చూద్దాం అనమాట. సో డ్రైవర్ డోర్లోకి వెళ్తే మనము ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్, ఇక్కడ మనకి రిక్లైన్ యాంగిల్ అయితే ఇక్కడ వచ్చింది అనమాట. అండ్
ఇక్కడ చూసుకుంటే మనం డ్రైవర్ డోర్ చూసుకుంటే మనకి ఆల్ 4 పవర్ విండోస్ అండ్ లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అలారము అండ్ హెడ్లైట్ లెవెలింగ్ అండ్ ఫాగ్ ల్యాంప్ స్విచ్ కూడా ఇక్కడే ఇచ్చారనమాట. ఓకేనా, ఇప్పుడు మనం అయితే లోపలికి ఒకసారి వెళ్దాం అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్ 2011 వి విల్ సీ. అండ్ కంప్లీట్గా 2011 SX4 యొక్క కంప్లీట్ ఇంటీరియర్ అయితే ఇదనమాట. ఫ్రంట్ డాష్ బోర్డు అండ్ కంప్లీట్ సిస్టమ్ అయితే ఇది. సో ఒకసారి మనం ఓవర్వ్యూ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోకి వస్తే ఓకే వెయిట్ ఇక్కడ చూసుకుంటే మనకి టాకోమీటర్ ఉంది, ఇక్కడ స్పీడోమీటర్ అండ్ ఫ్యూల్ మీటర్ అండ్ టెంపరేచర్ మీటర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఓడోమీటర్, ఇక్కడ చూసుకుంటే మనకి ఓడోమీటర్ ఉంది. ట్రిప్ బి 2 మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మిడిల్ కన్సోల్లోకి వచ్చేస్తే మనకైతే కంప్లీట్గా మనకైతే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టైం అయితే ఉంది అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకైతే 2 AC వెంట్స్ అండ్ ఇక్కడ చూస్తే హ్యాజర్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓనర్ అయితే 2K ఆండ్రాయిడ్ సిస్టమ్ ఏదో వస్తుంది అనమాట. ఇది ఆఫ్టర్ మార్కెట్ ఈరోజే ఫిట్ చేయించారనమాట. ఇన్ని రోజులు ఒరిజినల్గానే ఉండింది అండ్ ఈరోజు ఇదైతే చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక ఫోన్ హోల్డర్ అండ్ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే వస్తాయి. ఇక్కడ 2 ఛార్జింగ్ సాకెట్స్. అండ్ ఇక్కడ డ్రైవర్ గేర్ నోబ్ అయితే చూసుకుంటే మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. సేమ్ యాజ్ మారుతి డిజైర్ సేమ్ అదే యాంగిల్లో అయితే ఉండిద్ది. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు, ఎటువంటి ఆమ్రెస్ట్ అయితే లేదనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ డే నైట్ ఓవర్వ్యూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే 2 లైట్స్ అయితే ఇచ్చారు, అవి హాలోజన్లోనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎటువంటి మిర్రర్ అయితే లేదు సన్ బ్లైండ్కి. ఇక్కడైతే ఒక మిర్రర్ అయితే ఇచ్చారు విత్ నో లైట్. అండ్ డ్రైవర్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే లేదు అండ్ ప్యాసింజర్ సైడ్ అండ్ త్రీ సైడ్స్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లేలిస్ట్ చేంజ్ అండ్ సౌండ్ అప్ అండ్ డౌన్ మోడ్ ఇవన్నీ కలర్ అయితే ఇడిగినాయి అనమాట, బాగా ఒత్తి పారేసినారు ఓనరు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్స్, ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే ఇది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, లెట్స్ సీ, ఇది హైట్ అడ్జస్ట్మెంట్ ఒక్కటే ఉందన్నమాట. టిల్ట్ టెలిస్కోపిక్ అయితే లేదు. ఓకేనా, ఇది అనమాట కంప్లీట్గా. మనం ఇక్కడ చూసుకుంటే 3 మామూలు అంటే మన మారుతిలో ఎలా వచ్చిందో అలానే వస్తుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హుడ్ లివర్ అయితే వచ్చిందనమాట. అండ్ దిస్ ఈజ్ ద 2011 SX4 డీజిల్ ZDA యొక్క టోటల్ ఓవర్వ్యూ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఒకవేళ మీరు కింద అయితే కామెంట్ చేస్తే ఆఫ్టర్ 15 years తర్వాత కూడా మనకి వెహికల్ స్టిల్ వర్తేనా ఒకసారి మనం ఓనర్తో అయితే డిస్కస్ అయితే చేద్దాం అనమాట. 2026లో కూడా ఈ వెహికల్ బై చేయడం వర్తేనా అండ్ దీని మెయింటెనెన్స్ కూడా అంటే ఈజ్ ఇట్ వర్తా కాదా అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే కనుక్కుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఓనర్తో అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే నేనైతే ఓనర్ని ఇన్వైట్ చేస్తాను వీడియోకి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో ఏ కార్ మీద అయితే తీయాలనేది మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. ఒకసారి ఈ వెహికల్ లుక్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అసలు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.